మాట్లాడిన దానికి కొనసాగింపుగా ఈరోజు విద్యార్థుల విషయంలో తనేదో పట్టింపుగా ఉన్నట్టు కేటీఆర్ నటించడం అనేది ఆస్కార్ లెవెల్లో ఉంది. ఈయన గతంలో ఒక బిరుదు ఉండే లీక్ వీరుడు అని. గ్రీకు వీరుడినే లీక్ వీరుడిని 10 సందర్భాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లీక్ జరిగితే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొత్తం పరీక్షల సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు దాదాపు ఇచ్చిన ఉద్యోగాల్లో ఎక్కడ ఒక్క లీక్ లేకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఎంతో మంది ఇలా ఉద్యోగాలు పొందిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్కు స్ఫూర్తి వీరుడు ఎవరంటే కేటీఆర్ఏ. ఇక్కడి నుంచే సాఫ్ట్వేర్ అక్కడికి అప్డేట్ అయింది. గులాబీ కమలం వేరు వేరు కాదు, రెండు పువ్వులే అన్నట్టుగా ఈ సాఫ్ట్వేర్ను ఇదే సిస్టమ్ను అక్కడికి పంపించి ఇవాళ అక్కడ లీక్లు కావడం వల్ల 12 మంది పైచిలుకు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ వాళ్ళకు కూడా పట్టింపు లేదు. ఇక్కడ వీళ్ళకు కూడా ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు అనామిక రీకౌంటింగ్కి అప్లై చేసుకున్న తర్వాత ఆమెకు 48 మార్కులు వచ్చినాయి. అప్పటికే ఆమె చనిపోయింది. అప్పుడు 27 మంది చనిపోయారు ఇంటర్మీడియట్ అప్పుడు. ఇప్పుడు 12 మంది పైచిలకు. మొన్న జరిగిన సంఘటనలో 100 మంది పైచిలకు ఐసీయూలో ఉన్నారు. వేల మంది విద్యార్థులు ఇప్పుడు హాస్పిటాలిటీ కోసం రామ్ మనోహర్ లోహియానా, ఎయిమ్స్, అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వైద్యం కొరకు తిరుగుతున్నారు. ఆ రోజు ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఎట్లా వ్యవహరించిందో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అట్నే వ్యవహరిస్తున్నది. ధర్నా చేసిన వాళ్ళు తప్పన్నట్టు, ధర్నా అసలు చేయడమే తప్పు, పైగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు ఇంటి ముందు పోవడమే తప్పన్నట్టుగా మాట్లాడుతున్న మీరు ఈరోజు జరిగిన సంఘటన కనీసం సిగ్గుపడట్లేదు. ఈయన దాని డైరెక్షన్ ఈయనకు వచ్చినట్టు, అదేదో పరంపర కోక్రోచ్ పార్టీకి ఈయన పునాది అయినట్టు మీకెక్కడి నైతిక హక్కు? 27 మంది విద్యార్థులను మీ యొక్క ఇన్ఎఫిషియన్సీతో చంపిన మీరు ఏమనాలి? మిమ్మల్ని ఒక హంతకుని. ఇలా సేమ్ బీజేపీ ప్రభుత్వం అదే చేస్తున్నది. ఇలా ఆ విషయం ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తే మీరు అట్లా మాట్లాడొద్దు, మీరు దానికి క్షమాపణ చెప్పాలి, ఇట్లాంటి ట్వీట్లు పెట్టిన ట్వీట్ వీరుడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే దాన్ని అడ్రస్ చేద్దు. అక్కడ ముగ్గురు కమిటీతో ఒకటి వేస్తే అక్కడ సాఫ్ట్వేర్ ఈ గ్లోబరైన సాఫ్ట్వేర్ లోపాల వల్లనే, సాంకేతిక లోపాల వల్లనే తప్పులు జరిగినాయని చెప్పేసి ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చింది. హైకోర్టు కూడా ఆ రోజు రీవాల్యుయేషన్కి ఇచ్చిన పరిస్థితి మీరు మర్చిపోయి ఉంటారు. మీరే మీలోనే ఇప్పుడు అక్కడ జరుగుతున్నది. ఆ ధర్మేంద్ర ప్రధాన్ కూడా నీలాగానే గిట్లనే కొట్లాడినట్టు ఇంతకుముందు అక్కడ ఏది విద్యార్థులను వేసుకొని సెంటిమెంట్ రగిల్చి అక్కడ లోకల్గా ప్రభుత్వానికి రావడానికి కారణమయ్యడానికి ఇట్లాంటి ఈ దొంగ దీక్షలు లాంటివి చేసిందట. నేనేమంటున్నా అంటే ఇప్పుడు దీంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తున్నారా, కాంగ్రెస్ కార్యాచరణను మీరు సమర్థిస్తున్నారు? నిన్న పీసీసీలన్నీ దేశం మొత్తాన పీసీసీలంతా అక్రమ అరెస్టులను, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఎల్ఓపిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆ విధంగా అరెస్ట్ చేయడాన్ని అన్ని రాష్ట్రాల్లో వివిధ పార్టీలన్నీ కూడా ఖండించినాయి. మాలాంటి పీసీసీలన్నీ కూడా ధర్నా దిగినాయి. మరి ఎక్కడన్నా రాహుల్ గాంధీ గారిని అట్లా పోలీసులు వ్యవహరించడం కానీ, రక్తం కళ్ళదూడడం కానీ ఎక్కడన్నా ఖండించినవా ఈ మొహానికి? మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి మీదనే మీ కార్యాచరణ అంటే మీ ఆలోచనలోనే ఏదో తేడా ఉండలే. తేడా వీరుడు అది గుర్తుపెట్టుకో. మీరు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడం కాదు, రాష్ట్రంలో ఇక్కడ విద్యార్థులను ఆ విధంగా ఏదో అక్కడ జరిగినట్టుగా చేయడానికి ఒక ప్రొవోక్ చేయడానికి, రెచ్చగొట్టడానికి ఎత్తుకడానికి కాదు. ఈయన ఒకటే స్పందించి నిన్న మొన్న చూస్తా ఉన్నా. ఆ రోజు ఎటుపోయినావు? ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటివి, ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఉంటివి. నువ్వు నీ కంట్రోల్లోనే ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యాయి. చచ్చిపోతే ఒక్కరోజైనా వచ్చి ఆ చనిపోయిన వాళ్ళ పాడెకాడ ఒక పువ్వు పెట్టిన బతుకా మీరు? మళ్ళా ఇప్పుడు రెచ్చగొడుతున్నా. వాళ్ళు కూడా ఉన్నారా? మొన్న ఎవరు మన
ఓనర్లు. మొన్ననే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, అది జన్వాడ ఫామ్ హౌస్, వాళ్ళు మీ ఫ్రెండ్సే. ఇక ఏది అక్రమ కట్టడాలు కట్టి ఇప్పుడు ఈ అక్రమ సాఫ్ట్వేర్ తో చేసిన వాళ్ళంతా కూడా మీ ఫ్రెండ్స్. రాజులు రాజులు ఈయన యువరాజు అంట కదా. సో ఈ యువరాజుకు రాజులే దన్నుగా ఉన్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ ను మోసం చేయాలని చూసి, లేకపోతే ఇదేదో బాగుంది ఎల్బీ నగర్ లో మీటింగ్ పెట్టడం మంచిగా, అదేదో అక్కడ అందరు బిఆర్ఎస్ నాయకులతో మేము ఏదో తిట్టిపిచ్చినాం అట్లనే ఇట్లా అనుకునే పరిస్థితి వస్తే రేపటి రోజున అదే ఎవరైతే ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఈయన వల్ల మాకు జాబ్ రాకపోగా మా ఏజ్ బార్ అయిపోయి ఇలా మా బతుకులే చాలా అధోగతి పాలైన పరిస్థితుల్లో కేసీఆర్కి వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. మీరు పరీక్షలు నిర్వహించరు, ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు. సేమ్ అటనే రైతుల విషయంలో కూడా రైతులకు మీరు ఏమి చేయరు, రైతు రుణమాఫీ చేయరు, ఏమి చేయరు, రైతులను రెచ్చగొట్టే పని. చివరికి కేటీఆర్ బతికి ఏడికి వచ్చిందంటే ఈ అగిపుల్ల స్వామి కాడికి వచ్చింది. అలా బావటైపు నారదముని లెక్క ఇక్కడ పెట్టాలి, పుల్లలు పెట్టాలి, అలా లేపాలి. విద్యార్థులకు తెలియదా ఈ పరీక్షలను ఎవరు నిర్వహించిండ్రు, ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనే పరిస్థితి. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ చేస్తున్నది ఏదైనా సరే రాజకీయం కోసమే చేస్తున్నది. ఇలా ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించలే. ఆమె కూడా మా అమ్మే అనుకుంటా, సవితక్క, ఆమె నోరు మూయించింది, మీరు మాట్లాడలే. ముఖ్యమంత్రి అంటే రాడు, ముఖ్యమంత్రి అంటే ఆయన రాజు లెక్క ఉండేది అప్పట్లో. ఇలా మా ముఖ్యమంత్రి విద్యార్థుల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా, నేనైతే ఈ మధ్య చూస్తున్నా కదా, నేను ఏవైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టే వాటికి కూడా నేను పోయి పరిశీలించి వచ్చిన. 800 కోట్లతోని ఇలా బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడుతున్న నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారు. దేశంలోనే ఎవరు పెట్టట్లేదు. 800 crores బడ్జెట్లు కేటాయించారు. ఇలా దుస్తులతో పాటు స్కూళ్లను ఏ విధంగా స్థిరీకరించాలనే విషయంతో పాటు యంగ్ ఇండియా స్కూల్స్ అయితే ఇంటిగ్రేట్ ఏదైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయితే వీటిని అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తుంటే, ఇంకొక వైపు ఈయన పక్కన ఉండే బీఆర్ఎస్ నాయకులను విద్యార్థులుగా మార్చి అక్కడ దొంగవీరునిగా మారి పూర్తిగా ఒక మూమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మాలని మిమ్మల్ని? నేనంటున్న ఈరోజు ఆ రోజు చనిపోయిన అమరులైన 27 మంది విద్యార్థుల యొక్క చావుకు కారమైన ఆ ప్రభుత్వానికి ప్రతినిధిగా ముక్కు నేలకు రాయాలి. ప్రాణం అంటే ఏంది? ఈరోజు అక్కడ కూడా ఎక్కడన్నా విమర్శిస్తున్న బీజేపీ హయాంలో ఇంత విధ్వంసకాండ నాకు తెలిసి మా 22 years పబ్లిక్ లైఫ్ లో నేను ఎప్పుడు ప్రజా ఉద్యమాలనే ఉన్న, ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చినాం కదా, ఏ ఉద్యమం మీద కూడా ఇంత విరుచుకపడ్డ ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. వెనుకటికి ఢిల్లీలో ఒక అమ్మాయి అత్యాచారం చేయబడ్డ సంఘటనలో దేశమంతా స్పందించింది. దాని మీద కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇట్లా విరుచుకపడలే. ఆ దొంగ దీక్ష చేసిన అటు అన్నా హజారే ఇటు కేజ్రీవాల్ వాళ్ళంతా, అన్నా హజారేనేమో అదృశ్యమైపోయిండు, కేజ్రీవాల్ ఏమో రాజకీయాల్లో అదృశ్యమైపోయిండు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వీళ్ళని తీసుకొచ్చింది. కానీ ఇలా కోక్రోచ్ పార్టీ అనే పిల్లలు వాళ్ళు ఏ రాజకీయ పక్షంతో అనుసంధానం కాకుండా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన చేసి ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టని విధంగా దేశవ్యాప్తంగా ఈరోజు వాళ్ళు ఒక పాలసీతో ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చేంత వరకు తెలియదు. చిన్న చిన్న పిల్లల మీద 16, 17, 18 ఏళ్ళు ఉన్న చిన్న పిల్లల మీద, అమ్మాయిల మీదనైతే మర్మాంగాల మీద దాడి చేయడమే కాకుండా మగ పోలీసులు వాళ్ళ పట్ల ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో ఇప్పుడు దేశం కాదు ప్రపంచం మొత్తం వస్తున్నది. అటు ఆ మోడీకి సిగ్గు లేకపోయా. తనకు పిల్లలు ఉంటే తెలుస్తుండే, తన పిల్లలు చదువుకుంటే తెలుస్తుండే, తన పిల్లలు ఉద్యోగాలు పొందేటప్పుడు పడే బాధ ఏందని తెలుస్తుండే. ఇలా బీజేపీ ప్రభుత్వానికి కానీ విచిత్రం ఏంటంటే దాంట్లో ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాంట్లో ఉన్నారట. వాళ్ళు లేచే దాంట్లో వాళ్ళే, ఈ గొడవ అవుతున్నప్పుడు వాళ్ళు కొట్టే దాంట్లో వాళ్ళే. కట్టెలు కత్తులు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు ఏడుస్తుంటే, అబ్బాయిలు తల్లిదండ్రులు, వాళ్ళని తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాల్గొన్న సంఘటన ఈ దేశ చరిత్రలో మోదీ గారి హయాంలో జరిగింది. అది ఎందుకు? ఎవరి ధర్మేంద్ర ప్రధాన్ ఈ దేశం కొరకు ఏమైనా చేసిందా, లేకపోతే విద్యార్థి లోకం కొరకు ఏమైనా చేసిందా? ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రికి రాజీనామా కొరకు వాంగ్చుక్ అంటే ఆయన చావును కూడా మీరు పోనీ అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కదా ఆయనకు వైద్యం అందించాలన్నది. కాబట్టి బీజేపీని అనలేక
బీఆర్ఎస్ పార్టీ తడబడుతున్న తీరు గాని, ఇక్కడ కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు గాని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం చేయాలని నీకు నిజంగా ఆ సంఘటన పట్ల కన్సోల్ ఉండుంటే కనీసం ఖండించు. రాహుల్ గాంధీ గారిని మీరేం మెచ్చుకోనక్కర్లే, కానీ ఆ సంఘటనను ఖండించని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, చావుల పట్ల వీళ్ళకి ఇంత కన్విక్షన్ ఉందని చెప్పి నటించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇది కదా రాజకీయం. కాబట్టి కేటీఆర్ను తిడితేనేమో తిట్టిండని చెప్తా ఉన్నారు, తిట్టకపోతేనేమో వినే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఎలాంటి పరిస్థితి దాపురించిందంటే, ఒక తరీకాతోని మాట్లాడే నాయకత్వం బీఆర్ఎస్ లేకపోవడం, ఆ ట్రోల్స్ కొరకు, ఆ ట్రోల్స్ టీవీల కొరకు, ఆ ట్రోల్స్ చేసే ఆ సంస్థల కొరకు ఇలా నాయకుడిగా మారి ప్రతిపక్ష నాయకుడు లేకపాయే, వీళ్ళకేమో హోదా లేకపాయే. దానికి స్పందించాలంటేనేమో మా వ్యవస్థ వాళ్ళ పట్ల స్పందించడానికి మీరు చిట్ చాట్ లో ఉన్నారు కదా, ఎంత ఎంత చెప్పిండో మీకు తెలుసు కదా. గ్లోబరీనా గురించి చెప్పిండు, అదంతా చెప్పిండు, అసలు ప్రతిపక్ష నాయకత్వానికి గురించి కూడా చెప్పిండు. కాబట్టి కొంచెం బాధ్యతగా రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్న మీరు బాధ్యతగా వ్యవహరించకుండా యువతను ఏదో రెచ్చగొట్టే ధోరణి కనుక చేస్తే వాళ్ళే తిరగబడి మీ మీద దాడులు చేసే స్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.